ఈరోజు నేను చాలా జోష్గా చాలా ఉత్సాహంగా నేను మాస్టర్ షెఫ్ కిచెన్లోకి అడుగుపెట్టడానికి వెళ్తున్నాను. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇమ్యూనిటీ పిన్ ఛాలెంజ్లో అసలు నేను చాలా నేర్చుకున్నాను. ఫైనల్గా ఇది నాకు దక్కింది. అసలు దీన్ని వేసుకుంటేనే ఒక మంచి ఫీలింగ్లో ఉంది. ఇవాళ ఏదో కొత్త డిష్, కొత్త ప్రెజెంటేషన్తో, కొత్త ఇన్నోవేషన్తో కుక్ చేయాలని ఎక్సైట్మెంట్ ఉంది నాలో. ఈ వీక్ నేను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను. లాస్ట్ వీక్ కంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తాను. నేను ఎంటర్ అవ్వగానే నా కళ్ళు ఆ మిస్టరీ బాక్స్ మీద పడాయి. ఆ మిస్టరీ బాక్స్లో ఏముండొచ్చు, అన్ని కౌంటర్స్ మీద ఒక మిస్టరీ బాక్స్ ఉంది. ఛాలెంజ్ అంటే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. నేను ఇప్పుడు మాస్టర్ షెఫ్ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే షెఫ్లు చాలా ఎనర్జీగా ఉన్నారు. చూస్తే అక్కడ మిస్టరీ బాక్సులు ఉన్నాయి. నా ఎనర్జీ అంతా తుస్సనేసింది. హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. ఇప్పటి వరకు మాస్టర్ షెఫ్ కిచెన్లో ఇచ్చిన ఛాలెంజెస్ మీరు మీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ మీరు తెలుసుకోవడం కోసం. కానీ ఇప్పటి నుంచి ఇచ్చే ఛాలెంజెస్ కష్టంగానే కాదు, కఠినంగా ఉండబోతున్నాయి. ఎప్పుడైతే షెఫ్ ఇప్పటి నుంచి ఇంకా ఛాలెంజెస్ కష్టంగా అవుతాయి అన్న వెంటనే ట్రైలర్ చూసాము, కానీ ఇప్పుడు మూవీ చూడబోతున్నాం అనిపించింది నాకు. సో భాష, మీరు ఇమ్యూనిటీ పిన్ని గెలుచుకున్నారు. హౌ డు యూ ఫీల్? షెఫ్, నాకు మా నాన్న బండిని ఒక రెస్టారెంట్గా మార్చాలని నాకు ఒక కళ ఉంది. ఆ కళని దగ్గర అవ్వడానికి ఇది నాకు చాలా ఉపయోగపడుతుందని చాలా ఆశిస్తున్నా. ఈరోజు మీరు మాకు ఒక మోడ్రన్ ఇండియన్ క్యూజిన్ డిష్ ప్రజెంట్ చేయాలి. మోడర్న్ ఇండియన్ క్యూజిన్ అనగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎలాంటే నా థాట్ ఉండిందే మన ఇండియన్ క్యూజిన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని. ఆర్ యు రెడీ? yes chef. ప్లీజ్ గో టు యువర్ కౌంటర్స్. మిస్టరీ బాక్స్ ఓపెన్ చేసేద్దామా? yes chef. Place your hands on the mystery box. So home cooks, 3, 2, 1. Open the box. అసలు వాటర్ చూసంగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఈ వాటర్తో ఏం చేయాలి, అసలు ఏం ఇంగ్రీడియంట్స్ లేవు ఇక్కడ, ఏం చేయాలని అస్సలు అర్థం కావట్లేదు. ఈరోజు మేము ఇచ్చింది 250 ml వాటర్ మాత్రమే. సింక్లో నుంచి మరో చుక్క కూడా రాదు. ఈ వాటర్ మాత్రమే వాడి మీరు వంటలు చేయవలసి ఉంటుంది. ఈ ఛాలెంజ్ ఏంటి అసలు? క్లీనింగ్ కోసం, కుకింగ్ కోసం అన్నిటికీ ఓన్లీ 250 ml వాటరేనా? ఈ ఛాలెంజ్ అంటే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. భాష, మరి ఆ ఇమ్యూనిటీ పిన్ వాడతావా? లేదు షెఫ్, అంటే ఒకవేళ నేను ఎక్కడైనా మధ్యలో ఏదన్నా ఫ్లాప్ అయితే అప్పుడు నేను వాడతాను. హోమ్ కుక్స్, ఈరోజు ఛాలెంజ్కి మీకు ఇచ్చే టైం 75 minutes. అమ్మయ్య, వాటర్ తక్కువ ఉన్న టైం అయితే ఇచ్చారు. 75 minutes ఉంది కదా, కొంచెం కష్టమైన వాటర్ ఎలా అయినా చేయొచ్చు అనే నమ్మకం వచ్చింది నాకు. So home cooks, ఇవాళ మీ ఛాలెంజ్కి pantry is open for 5 minutes only. మీరు 5 minutesలో ఇంగ్రీడియంట్స్ని పిక్ చేసుకోవాలి. దాని తర్వాత pantry will be closed. 5 minutes పెయింట్రీ. నేను ఏమేమి తెస్తాను, ఇంకా ఏదైనా మర్చిపోయానంటే మొత్తం డిష్ స్పాయిల్. టెన్షన్. మీ ప్యాంట్రీ టైం 5 నిమిషాలు. గో. ग्रीन चिलीज नहीं है. वो है शायद आमचूर. Yes, black salt. హోమ్ కుక్స్, స్మార్ట్గా మీ ఇంగ్రీడియంట్స్ని ప్యాంట్రీ నుంచి పిక్ చేయండి. యూ హ్యావ్ 1 minute లెఫ్ట్. లెట్స్ గో. బాస్మతి రైస్. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. Pantry close. హోమ్ కుక్స్ మాస్టర్ షెఫ్ అంటే మేము ఒట్టి టిప్స్ ఇవ్వము, మేము చాలా ట్విస్ట్ కూడా ఇస్తాము. నా ముందు చూస్తే నాకు చుక్కలు కనిపించాయి పార్ట్ 2. ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏముంటుంది? ఇప్పుడే కదా ఒక డిష్ ఐడియా వచ్చింది నాకు. ఈరోజు ట్విస్ట్ ఏంటి అంటే ఆల్రెడీ వాటర్ ఛాలెంజ్ ఇచ్చేశారు, ఇంకా గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఏంటి? దీంతో ఇంకేం ఛాలెంజ్ ఇవ్వబోతున్నారు మనకి? నిజంగా ఐ వాజ్ టక్. ఈరోజు ఇచ్చే ఛాలెంజ్లో మీకు చాలా ఇంపార్టెంట్గా కావాల్సింది సమయస్ఫూర్తి, ఆన్ ద స్పాట్ డిసిషన్ మేకింగ్. అప్పటికప్పుడు మీరు చేసుకున్న ప్లానింగ్ అంతా మారిపోతుంది. మీకు ఇచ్చిన టైం 75 నిమిషాలు. మొదటి 10 నిమిషాలు మీకు గ్యాస్ ఎలక్ట్రిసిటీ రెండూ ఉండవు. తర్వాత 25 నిమిషాలు కేవలం ఎలక్ట్రిసిటీ ఉంటుంది, గ్యాస్ ఉండదు. తర్వాత 25 నిమిషాలు గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉండదు. లాస్ట్ 15 నిమిషాలు మాత్రమే మీకు గ్యాస్ ఎలక్ట్రిసిటీ రెండూ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద కుకింగ్ అంతా కూడా గ్యాస్ మీదే చేస్తాను నేను. ఆ గ్యాస్ లేకపోతే మాత్రం నా డిష్ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మీకు అర్థమవుతోందా రిసోర్స్ మేనేజ్మెంట్, ప్లానింగ్, స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో అన్నది. ఇవాళ చేసిన 2 బెస్ట్ డిషెస్ హోమ్ కుక్స్ మాత్రం బాల్కనీకి వెళ్ళి సేఫ్గా ఉంటారు. మిగతా హోమ్ కుక్స్ నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళబోతున్నారు. హోమ్ కుక్స్, మీ 75 minutes starts now. 3, 2, 1. Let's get cooking. కుకింగ్ స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఎక్విప్మెంట్ ర్యాక్లోకి వెళ్ళి గ్రేటర్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఈరోజు వాటర్ అందరికీ కావాలి. అందుకని నేను ఫస్ట్ ఆ గ్రేటర్ తీసుకున్నాను. ఫస్ట్ 10 minutes నో గ్యాస్, నో ఎలక్ట్రిసిటీ కాబట్టి నాకు ఏవేవైతే కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకోవాలని చెప్పి నేను వెంటనే ఆ వెజిటబుల్ షీటర్ మిషన్ ఏదైతే ఉంటుందో అందులో బీట్రూట్ పెట్టి దాన్ని షీటర్ చేయడానికి రెడీగా ఉన్నా. నేను పవరు గ్యాస్ రెండు ఉండవు 10 minutes. ఈ లోపు నేను నాకు కావాల్సిన చాపింగ్స్ అండ్ ప్రాన్స్కి మ్యారినేషన్ అంతా నేను రెడీ చేసుకుంటున్నాను. Home cooks, in 2 minutes your electricity will be back on. Plan your cooks well and continue your mise en place. Let's go. ఇవాళ నా స్ట్రాటజీ ఏంటంటే 25 minutes ఎలక్ట్రిసిటీ ఇస్తారు కానీ గ్యాస్ ఇవ్వరు. అప్పుడు నేను ఆ ఎలక్ట్రిసిటీని మిక్సీలో గ్రైండ్ చేయాలా, ఓవెన్లో ఏదైనా కుక్ చేయాలా అనుకుని అప్పుడు వాడుకుంటాను. You can start your electricity equipment in 30 seconds. Home cooks, electricity will be on for 25 minutes. ఎలక్ట్రిసిటీ ఆన్ అన్నప్పుడు చాలా వెనుకబడున్నా, నా ప్రోడక్ట్ ఇంకా రెడీగా లేదు, ఎలా రా చేసేది, నేను ఎట్లా ఎలక్ట్రిసిటీ యూజ్ చేయగలను ఈ టైంలో. సో నెక్స్ట్ 25 minutes ఇప్పుడు నాకున్న టైంలో నేను మూంగ్ దాల్ వాఫుల్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఎలక్ట్రిసిటీ గ్రీన్ అవ్వగానే నేను ఫస్ట్ ఓవెన్ని ఆన్ చేశాను, దాంట్లో ప్లమ్ వేసాను. ప్లమ్ వేసాక గ్రైండర్లో స్పైసెస్ గ్రైండ్ చేస్తానికి స్టార్ట్ చేశాను. షెఫ్స్ చూశారు కదా, ఒక ఛాలెంజ్కే ఆ సౌండ్లు, మిక్సీ సౌండ్లు అన్నీ వినిపిస్తున్నాయి.
చెఫ్ మీరేమంటారు? అబ్సల్యూట్లీ షెఫ్. ఎలక్ట్రిసిటీ ఇస్ బ్యాక్ ఆన్ అని చెప్పగానే అన్ని కౌంటర్స్లో మిక్సీస్, చాపర్స్ అవన్నీ సౌండ్స్ వస్తున్నాయి. ఇలాంటి ఛాలెంజెస్ వంటల్లో నైపుణ్యాన్ని మరింత షార్ప్గా చేస్తుందని నేను అంటున్నాను. అదే కాదు షెఫ్ సంజయ్, వాళ్ళు చేతులు కట్టేసినట్టు ఫీల్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం మొదలు పెడతారు. అది ఇంపార్టెంట్ ఈ ఛాలెంజ్కి. రవి, ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఇవాళ షెఫ్ నేను క్లౌడీ పాపడీ చాట్ న్యూ వేలో ప్రజెంట్ చేస్తున్నాను. దీంట్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఇంకా గ్యాస్ కూడా లేదండి. ఇంకా దానివల్ల నేను కొద్దిగా ప్యానిక్గా ఉన్నాను, ఎందుకంటే నేను తీసుకున్న ఆ చాట్ వర్జన్ని నేను అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయాలని నాకు చాలా కోరిక, కానీ ఈ టాస్క్ చాలా డిఫికల్ట్ ఉందండి. రవి, ఈరోజు ఎలక్ట్రిసిటీ ఆన్ కాదు ఆఫ్ కూడా అయిపోతుంది. అవునండి. అన్ని ఎలిమెంట్స్ రెడీగా ఉండాలి. రవి, చాట్ అంటే నాకు చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. లెట్స్ సీ, ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ డిష్. థ్యాంక్ యూ షెఫ్. రోహిత్, హలో షెఫ్. ఏం డిష్ ప్రిపేర్ చేస్తున్నావు? షెఫ్ ఇవాళ నేను థేచా చికెన్ చేస్తున్నా. మిల్ఫాయ్ లాగా నేను ఫిల్లింగ్ ఇస్తాను పంకిన్ సుబ్బాజీతోని, ఇంకా సైడ్కి కొరియండర్ చట్నీ ఫోమ్. గుర్తుంచుకో, 25 మినిట్స్ తర్వాత ఎలక్ట్రిసిటీ అయిపోతుంది, మళ్ళీ గ్యాస్ వస్తుంది. ఎస్ షెఫ్. హోమ్ కుక్స్, ఎలక్ట్రిసిటీ నుంచి గ్యాస్ కి షిఫ్ట్ అవ్వడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. దానికి తగ్గట్టు మీరు అడాప్ట్ చేసుకొని మీ కుకింగ్ కంటిన్యూ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నేనైతే ముందు ఫస్ట్గా నా జింజర్ గార్లిక్ పేస్ట్ని బ్లెండ్ చేసుకున్నాను, అండ్ నా ప్రాన్స్కి సీజనింగ్కి పెప్పర్ నేను బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. నాకు ఏవైతే గ్రేవీస్ కావాలో అవన్నీ నేను రెడీ చేసుకుంటూ పెట్టుకున్నాను. హోమ్ కుక్స్ 35 minutes over. Electricity off, gas on. Let's go. థర్టీ 35 minutes అయిన తర్వాత నేను ఫాస్ట్గా పని చేయాలి, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు గ్యాస్ ఉంది. మొత్తం కుకింగ్ ఈ టైంలో నేను కంప్లీట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ ఆఫ్ అయిపోయింది, గ్యాస్ ఆన్ అయ్యింది. ఇప్పుడు హోమ్ కుక్స్ ఆ చేంజ్ ఓవర్లో వాళ్ళ కుకింగ్ స్టైల్ ఎలా అడాప్ట్ చేస్తారో అన్నది చూడాలి. జస్విన్, వాట్స్ కుకింగ్? షెఫ్, ఈరోజు పింటో బీన్స్ని తీసుకొని ఒక రాజ్మా హమ్మస్ చేశాను, అండ్ బెంగన్ భర్తా మీకు ఇస్తున్నాను. ఒక పంజాబీ మెజే ప్లాటర్ చేస్తున్నాను. క్యూకంబర్ అండ్ స్పినాచ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేశాను నా మక్కా రోటీ కోసం. ఇది బ్యాంగన్ ముందు అవన్లో కుక్ చేసావు, తర్వాత ఎలక్ట్రికల్ ఎందుకంటే అప్లయన్సెస్ మాకు ఆఫ్ అవ్వగానే గ్యాస్లోకి షిఫ్ట్ అయిపోయింది. సో ఇందులో గార్లిక్ ఉందంటావు. గార్లిక్ ఇన్ఫ్యూజ్ చేసేసాను, కానీ అవన్లో అది బర్న్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నాకు ఆ బర్న్ట్ ఫ్లేవర్ వద్దు నా దాంట్లో, అందుకని గ్యాస్లో పెట్టడం ముందు అవి తీసేసాను. జస్విన్, చాలా ఇంట్రెస్టింగ్గా కుక్ చేస్తున్నావు. యువర్ డిష్ షుడ్ ఆల్సో బీ ఇంట్రెస్టింగ్. ఎస్ షెఫ్, ష్యూర్. షెఫ్ నిఖిత ఈరోజు నా కౌంటర్కి వచ్చినప్పుడు నేను చెప్పాను, నేను ఈరోజు పంజాబీ మెజే ప్లాటర్ చేస్తున్నాను. షెఫ్కి నా ఐడియా చాలా నచ్చింది. అది చూసి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. భాషా, సో మీ డిష్ ఏంటి, ఏం చేస్తున్నారు ఈరోజు? షెఫ్, ఈరోజు నేను పెప్పర్, వాటర్ మిలన్ అండ్ రాస్బెర్రీ సోర్బే చేద్దామన్నా. ఏమీ వర్క్ అవ్వలేదంటే గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ ద ఇమ్యూనిటీ పిన్. ఎస్ ఎస్ షెఫ్. షెఫ్ నిఖిత గారు, గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఇమ్యూనిటీ పిన్ ఉంది. సో నువ్వు ప్రాపర్గా ప్లాన్ చెయ్యి. అలా అన్నప్పుడు నాకైతే మంచి ఎనర్జీ దొరికింది నాకు అక్కడ. శ్యామ్, షెఫ్, ఇవాళ ఏం ప్రిపేర్ చేస్తున్నావు? నేనైతే ఈరోజు కాసుంది మలై చింగ్రీ అనే ఒక డిష్ని అయితే రెడీ చేస్తున్నాను. అది ప్రాపర్ బెంగాలీ డిష్ని మోడర్న్ ఇండియన్ క్యూషన్లో నేనైతే కుక్ చేస్తున్నాను. ఎన్ని ఎలిమెంట్స్ రెడీ అయ్యాయి? ఏ స్టేజ్లో ఉన్నావు? ఆల్రెడీ కసుంది చట్నీ అయితే రెడీగా ఉంది, అండ్ ఇప్పుడు లోటస్ అండ్ టమాటో చట్నీ చేస్తున్నాను. నా ప్రాన్స్ మ్యారినేషన్ అయ్యి రెడీగా పక్కన పెట్టుకున్నాను. శ్యామ్, నీ మోడర్న్ ట్విస్ట్ ఇండియన్ కుకింగ్కి నాకు
ఆల్రెడీ చాలా నచ్చింది, Yes, chef. కానీ నీ ప్రెజెంటేషన్ మీద నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. నేను అదే షెఫ్ నా ప్రజెంటేషన్తో ఈసారి మీకు మెప్పించాలని ప్లాన్ తోటి తక్కువ ఎలిమెంట్స్ తోటి నీట్గా ప్రజెంట్ చేయొచ్చు. ప్లస్ ఈజ్ బెస్ట్ అని చెప్తారు కదా, సో అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. శ్యామ్, నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు తాగచ్చా? గుండె జారిపోతుంది నీళ్ళు తగ్గే కొద్ది. ఇప్పటికే చాలా వాడిస్తాను. ఆ ఉన్నది కొంచెం 50 ml 60 ml ఉంటుంది. Home cooks, last 15 minutes. Your electricity is back. Keep cooking. All the best. లాస్ట్ 15 మినిట్స్లో నాకు ఎలక్ట్రిసిటీ అవసరం పడలేదు, నాకు గ్యాస్ అవసరం ఉండే, అది అయితే నా దగ్గర ఉందని హాయిగా ఉన్నాను. సో లాస్ట్ 15 మినిట్సే ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ గ్యాస్ రెండు వచ్చాయి. బట్ నేను టైం మేనేజ్ చేసుకుంటే లాస్ట్ 10 మినిట్స్లోనే నేను ప్లేటింగ్ చేసేసాను. విచ్ మీన్స్ నేను 5 మినిట్స్లో ఇది బ్లెండ్ చేయాలి అండ్ వాఫల్ మేకర్ మళ్ళీ పెట్టాలి. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది బికాజ్ అక్కడ టేబుల్ నాకు అంత స్పేస్ లేదు. ఐ హ్యావ్ టు చెక్. జస్వీన్, నీ ఎలిమెంట్స్ అన్ని ప్లేట్ మీద రావాలి. యూ హ్యావ్ ఓన్లీ 15 minutes టు గో. లెట్స్ గో. నా ఫలాఫల్ ఎలిమెంట్, నా టిక్కీ ఇంకా తయారవ్వలేదు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నేను తొందరగా నా స్పినాచ్ని కూల్ డౌన్ చేసేసాను. ఆ స్పినాచ్ వాటర్తో నేను మక్కై ఆటా కూడా చేశాను. ఇది కూడా చేసి నేను తొందరగా ఇప్పుడు నా టిక్కీ చేసేస్తాను. రవి, నీ చార్ట్లో చాలా కంపోనెంట్స్ ఉన్నాయి. హౌ ఆర్ యూ ప్లేస్డ్? ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉన్నాయి, అదన్నీ ప్లేస్ చేయాలంటే నా దగ్గర టైం లేదు. ఇంకా ఇదేంటిది? బటర్ స్కాచ్ పంపింగ్ నేను కొద్దిగా పొటాటో రిప్లేస్ చేస్తాను అనుకున్నాను. ఇది సెకండ్ బ్యాకప్ ప్లాన్. అవ్వకపోతే నేను అది రిప్లేస్ చేస్తాను, లేకపోతే నేను ఆనియన్తో వెళ్తాను. పాపడీ చాట్లో ఇంకా టిక్కీస్ ఫ్రై చేయాలి. పాపడీ చాట్లో మీరు చట్నీస్ చేసిన, పాపడీ చేసిన ఆ ఆలూ టిక్కీ లేదంటే యువర్ డిష్ విల్ నాట్ బీ దేర్. టుడే నాట్ మచ్ టైమ్ లెఫ్ట్. లెట్స్ గో. నా డిష్ని కంప్లీట్ చేస్తాను కోసం పూరి రోల్ చేస్తున్నాను. దాని తర్వాత నేను కింద ఆ వెజిటేబుల్స్ పెడతాను. దాని తర్వాత చట్నీ అవన్నీ పైపింగ్ బ్యాగ్లో వేసి దానికి పైపింగ్ కోసం రెడీ చేస్తున్నాను. ఇంకా కొన్ని గార్నిషెస్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తున్నాను. నాగేశ్వరి, ఎంతవరకు వచ్చింది? చాలా కొంచెం టైం ఉంది. ఈ టైంలో మనము మన ఎలిమెంట్స్ అన్ని ప్లేట్ మీదకి తీసుకురావాలి. యూ డోంట్ హావ్ మచ్ టైం. ఇంకేంటి, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడున్నాయి నీ ఎలిమెంట్స్? సలాడ్ రెడీ అయిపోయింది షెఫ్ అండ్ వాఫల్ రెడీగా ఉంది. ఓకే. అండ్ పెరుగు చట్నీ చేస్తున్నాను. సలాడ్ ఏది? ఐ హావ్ టు అరేంజ్ ఇట్, అసెంబుల్ ఇట్. ఓ, దట్ ఈస్ ద సలాడ్? ఎస్ షెఫ్, అంటే దేశీ స్టైల్ ధనియా పొడితో చేసి. నో, యూ డోంట్ హావ్ టైం. Just get everything on the plate. Yes, chef. And I want to see the perfection on the plate. Yes, chef. శ్యామ్, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోవచ్చిందా? ఏంటి ఇవి నువ్వు ప్రాపర్గా ఫోల్డ్ చేసి పెట్టాలి. ఎందుకంటే నీ ఎంత బాగున్నా నువ్వు టైంకి ప్లేట్లో పెట్టలేదనుకో, యునో యుల్ బీ ఇన్ డిఫికల్టీ. అండ్ అయిపోయింది కదా అది? ఓకే, కట్టేసాయి. ఇప్పుడు అన్ని నీ సాలడ్ ఏది? నీ చట్నీ ఏది? చట్నీ బ్లెండ్ చేయండి. చట్నీ తీసుకో వెళ్ళి గ్రైండర్లో వేసుకో. ఫస్ట్ గ్రైండర్ ఖాళీ చేసి ఎందులో వేసుకొని ఈ చట్నీ, ఎందుకంటే నేను ఈ చట్నీ కోసం చూస్తున్నాను. లోటస్ సీడ్ చట్నీ. వావ్, గెట్ ఇట్ టుగెదర్. ఐ వాంట్ ఇట్ ఆన్ ద ప్లేట్. అంజద్ లాలా, ఎంతవరకు వచ్చింది? ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్. ఐ హావ్ టు పుట్ దట్ ఇన్ దిస్ ప్లాన్ బి. ప్లాన్ ఎక్కడ ఉంది ఇది? ఏంటి దాంట్లో షేప్ ఏం తీసుకొస్తున్నావు? షేప్ స్ట్రైట్ స్ట్రిప్స్. నో, యూ డోంట్ హావ్ టైం ఫర్ ఇట్. మనకు ఓన్లీ కొంచెం టైం ఉంది, పెట్టేసుకో. కాకపోతే ఇది రెడీ చేసేసుకో. నీ చాప్స్ రెడీ? నీ చట్నీ, నీ సాస్ ఏది? అంబడా సాస్. అంబడా సాస్ ఇక్కడ. అదేం సాస్? అది దిస్ ఇస్ కోకోనట్ చట్నీ. ఓకే, సీ, వెరీ ఫ్యూ మినిట్స్. దిస్ ఇస్ ద టైం. నువ్వు ప్లేట్ మీద పని చేయాలి. ఇప్పుడు నువ్వు ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా చేస్తేనే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో గెట్ ఆన్ ద ప్లేట్. ఓకే షెఫ్.
ఛాలెంజ్ లో మీ స్పాట్ బాల్కనీలో గెలుచుకోవడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఫినిష్ యువర్ ప్లేటింగ్. ఆల్ ది బెస్ట్. లాస్ట్ 5 మినిట్స్ ఇంకా మెజే ప్లాటర్ అంటే ప్లేటింగ్ ఎక్కువగా ఉండదు, కానీ నేను ఇంకా నా ఎలిమెంట్స్ ఫ్రై చేస్తున్నా. నాకు తొందరగా స్పీడ్ చేయాలి. ఈ స్పీడ్ అయిన తర్వాత నేను తొందరగా నా ఎలిమెంట్స్ ప్లేట్ మీద పెట్టాల్సిందే. నేనైతే ఇప్పుడు ప్లేటింగ్ స్టార్ట్ చేశాను. నా ప్రాన్స్ అన్ని ప్రాపర్గా కుక్ అయిపోయి నా ఎలిమెంట్స్ ఒక్కొక్కటిగా ప్లేటింగ్ పైన అరేంజ్ చేస్తూ ఉన్నాను. హోమ్ కుక్స్, మీ ప్లేట్స్ కి ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. లాస్ట్ 1 minute టు గో. టైం అయిపోతుంది. ఎన్నిసారి స్క్రిల్స్ వేసినా రావట్లేదు. అసలు ప్లేటింగ్ పోతుందా లేకపోతే వస్తుందా అసలు నాకు టెన్షన్గా ఉంది. హోమ్ కుక్స్, మీకు మిగిలింది 10 seconds ఓన్లీ. 10 9 8 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నా ప్లేటింగ్ నేను స్టార్ట్ చేశాను, కానీ నాకు చిన్న భయం ఆ సైఫిన్ గన్లో నుంచి ఫామ్ వస్తుందా రాదా. ఎందుకంటే క్లౌడీ పాపడీ చాట్ పేరు ఎట్టానంటే క్లౌడ్ నాకు కావాలి. కొద్దిగా భయంగా ఉంది. 3 2 1. హోమ్ కుక్స్ కుకింగ్ ఆపండి, అడుగు వెనక్కి వేయండి. హోమ్ కుక్స్, లెట్స్ టేస్ట్. అశ్విని, మీ డిష్ తీసుకొని రండి. నా డిష్ని జడ్జెస్ దగ్గర తీసుకెళ్తుంటే నా మైండ్లో పోయింది ఒకటే, ఎలాగైనా కానీ ఈరోజు షెఫ్ సంజయ్ గారు ముంబా అనాలి అనేసి తీసుకుంటూ వెళ్ళిపోయా. మీ డిష్ గురించి మాకు చెప్పండి. షెఫ్, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అండ్ ప్లేట్ చేశాను. ఫ్రైడ్ పోహా కెనోలినీతో మసాలా అటుకుల బదులు మసాలా స్టఫ్ చేశాను కెనోలినో లోపల. తర్వాత స్ట్రాబెర్రీ సాస్ చేశాను. ఆరెంజ్ జ్యూస్ కింద చార్డ్ ఆరెంజ్ ఇచ్చాను, షుగర్తో చార్డ్ చేసి ఆరెంజ్ పెట్టాను. తర్వాత పార్స్లే హర్బ్డ్ బటర్ పెట్టాను. షెఫ్ అశ్విని, ఎస్ షెఫ్. ప్రజెంటేషన్ చూస్తే చాలా మోడర్న్గా ఉంది. థ్యాంక్ యూ షెఫ్. సో అశ్విని, ప్లేట్లో కలర్స్ చాలా బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది, ఒక ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్ ఉంది ఇదేంటి అని. సో ఐ థింక్ ఐ లైక్ దట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ షెఫ్. లెట్స్ టేస్ట్ షెఫ్. అశ్విని, చెప్పండి షెఫ్. వాట్ ఈస్ దిస్ డిష్ కాదు, వాట్ ఏ డిష్ ఇది. అబ్సల్యూట్లీ బుంబా. థ్యాంక్ యూ షెఫ్. ఏమైంది, ఎమోషనల్ అవుతున్నారు కొంచెం? అది ఈరోజు ముమ్మ అంటేనే నాకు నిజంగా చాలా ఆనంద బాష్పాలు షెఫ్. ఇది అశ్విని, ఎస్ షెఫ్. అమేజింగ్ డిష్, అమేజింగ్. థ్యాంక్ యూ షెఫ్. డిష్ గురించి మాట్లాడాలంటే ఆ స్ట్రాబెరీ సాస్, ఇట్స్ అ వెరీ స్మార్ట్ మూవ్. పోహాతో పాటు కోట్ చేసి మీరు ఫ్రై చేసింది, ఆ వెజిటబుల్స్ నిజంగా తినేటప్పుడు బ్యాంగ్ ఆన్. థ్యాంక్ యూ షెఫ్. బైట్ చేసినప్పుడు ఆ క్రిస్ప్నెస్, తర్వాత సాఫ్ట్ అండ్ పప్పులు క్రంచీనెస్. అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్లేట్ తీసుకొని మీ టేబుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ షెఫ్. ఆల్ 3 షెఫ్స్, మీ డిష్ అమేజింగ్, అవుట్ స్టాండింగ్. ముంబా అనగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఫుల్ ఎమోషనల్ అయిపోయాను. వర్డ్సే అస్సలు లేదు ఈరోజు నాకు చెప్పుకోవడానికి. నెక్స్ట్ హోమ్ కుక్ అఖిల్,
మీ డిష్ని తీసుకురండి. అఖిల్, ఈ డిష్ ఏంటి? ఇది టమాటో రైస్ ఆరెంజిని. ఇది ఇటాలియన్ స్టైల్ ఆరెంజిని లాగా చేశాను. దీంట్లో టమాటో రైస్ యాక్చువల్గా బేస్ ఎలిమెంట్, దాంతోపాటు కొరియాండర్ మింట్ సాస్, దానిపైన డిప్ వచ్చేసి క్యారమలైజ్డ్ ఆనియన్ డిల్ లీవ్స్ డిప్, దాంతోపాటు పైన ఒక చిన్న ఇది పెట్టాను కర్రీ లీఫ్, మన ఇండియన్ అని డౌట్ రాకూడదని. దాంతోపాటు మైక్రోగ్రీన్స్ వాడాను, ఒక బెల్ పెప్పర్ ఆయిల్ చేశాను, డయంతస్ ఫ్లవర్ కూడా జస్ట్ గార్నిష్ కింద వాడాను. సో అఖిల్, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు ఫైనల్గా అరంచీని డబుల్ కోట్ చేసి ఇచ్చావా మాకు, సింగిల్ కోట్ చేసి ఇచ్చావా? డబుల్ కోటే చేశాను. సో నా దగ్గర ఉన్న బ్యాకప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే డబుల్ కోట్ చేశాను. సో ఫస్ట్ చేసిన దాంట్లో ఐ డెంట్ లైక్ ద క్రిస్పీనెస్ అనమాట, అంత క్రిస్పీగా రాలేదు. సో లాస్ట్లో సెకండ్ బ్యాచ్ ఏదైతే చేశానో అవి క్రిస్పీగా వచ్చాయి. సో అందుకని నేను క్రిస్పీగా ఉన్నవే పెట్టాను. అఖిల్, Yes, chef. నీ కాన్సెప్ట్ నచ్చింది, నీ ఇన్స్పిరేషన్, ఇన్నోవేషన్ ఆస్పెక్ట్ నచ్చింది, ప్రెజెంటేషన్ కూడా నచ్చింది. టేస్ట్కి వస్తే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చెప్పడానికి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఒకటి, సీజనింగ్ నాకు కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఆరెంజీని చేసినప్పుడు దాంతోపాటు చాలా చీజ్ కూడా యాడ్ చేస్తాను. సో నాకు మీ డిష్లో ఆ చీజీనెస్ మిస్సింగ్ అనిపించింది. ఇండియన్ స్టైల్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో చీజ్ వేయచ్చా లేదా అన్న డౌట్లో నేను చీజ్ లోపల పెట్టలేదు. మింట్ చట్నీ నాకు కొంచెం స్ట్రాంగ్గా ఉంది. నువ్వు దీంట్లో కొంచెం టమాటాలు వేసి ఉంటాయి, ఎందుకంటే పుదీనా టమాటా చట్నీ అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంటుంది. ఒక మింట్ చట్నీ డామినేట్ అవ్వడం వల్ల నాకు కొంచెం ఆఫ్ అనిపించింది. కర్డ్తో నువ్వు లోపల కూడా నువ్వు కొంచెం ఎక్కువ ఫిల్ చేసి ఉంటే కట్ చేసినప్పుడు మాకు ఆ స్మూత్, ఆ చీజీ ఫీలింగ్ వచ్చేది. అఖిల్, నీ టమాటో రైస్ అరంచీనీకి వస్తే క్రస్ట్ చాలా క్రిస్ప్గా చాలా బాగుంది. నువ్వు అనుకున్నట్టు 2 times కోట్ చేసింది అరంచీనీ ఇచ్చావు, చాలా బాగా కుక్ అయింది, పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. కౌంటర్ దగ్గర తీసుకువెళ్తున్నప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఐడియా బాగుంది, బట్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉన్నాయి. నేను సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు, ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా వర్క్ చేయాలి. నెక్స్ట్ హోమ్ కుక్ భాషా, మీ ప్లేట్ తీసుకురండి. జడ్జెస్ దగ్గరికి ఎలా డిషెస్ తీసుకెళ్తున్నప్పుడు ఇదైతే నా బెస్ట్ అయితే కాదని నాకు లోపల ఫీలింగ్ ఉండింది. అట్లీస్ట్ జడ్జెస్కి టేస్ట్ అయినా బాగా ఉంటే వాళ్ళకి నచ్చితే చాలు అని అనుకున్నాను. ఈరోజు నేను రసం ఫెట్టుచీనీ చేశాను అన్నమాట. సో భాషా, చెఫ్, ఈ ప్లేట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒకసారి చెప్తావా? చెఫ్, పర్పుల్ క్యాబేజ్ అండ్ వాటర్ మిలన్ రసం, కర్రీ లీవ్స్ ఆయిల్ ఫిల్డ్ విన్ రాస్బెర్రీ రైస్ ఫెట్టుచీనీ. భాషా, చెఫ్, నాకు ఆ డిష్ చూడగానే బాష్ పొలనైస్ నాకు సూప్ గుర్తుకొచ్చేసింది. దీంట్లో స్వీట్నెస్, ఆ పుల్లదనం రసంలో ఉండేదానికంటే ఎక్కువ అనిపించింది. ఓకే. అబ్బా, ఈ వాటర్ మిలన్ వలన నాకు స్వీట్ ఎక్కువైపోయింది. నా బెస్ట్ డిష్ని నేను పర్ఫామ్ చేయలేకపోయినా. భాషా, చెఫ్, రసం నువ్వు చేసినప్పుడు నీళ్లు తక్కువ పడ్డాయని వాటర్ మెలన్ వాడేవా? ఎస్ చెఫ్. వెరీ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ. భాషా, చెఫ్,
ఈరోజు మీ డిష్ నాకు నాట్ భాషా లెవెల్ అని అనిపించింది. రసం స్వీట్ అయింది. సో ఆ రసం ఫ్లేవర్స్ మరి ఆ కొంచెం స్పైస్ హిట్ ఉంటుంది ఆ పెప్పర్తో పాటు డ్రై రెడ్ చిల్లీస్తో పాటు, అది మిస్ అవుతున్నాను. I want the Bashaness back in the kitchen. తప్పకుండా. Okay? All the best. థ్యాంక్ యూ. ఈరోజైతే నేను అటర్ ఫ్లాప్ అయినా తప్పకుండా నెక్స్ట్ డిష్కి నేను చాలా మంచిగా ప్లాన్ చేశానని దృఢంగా ఉన్నా. రాగశ్రీ, మీ డిష్ తీసుకొని రండి. నా ప్లేట్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. నా టెక్స్చర్ ప్రాబ్లం ఉంది, నా ప్లేట్ ప్రాబ్లం ఉంది, అండ్ నేను అనుకున్న ప్రాపర్ అవుట్పుట్ నేను ఇవ్వలేదు. కాన్ఫిడెన్స్ లేదు ప్రజెంట్ చేయడానికి. రాగశ్రీ, మీ డిష్ గురించి చెప్పండి. షెఫ్, ఇవాళ నేను రామ్ లడ్డు ఇన్స్పిరేషన్గా తీసుకొని రామ్ లడ్డు మై వే అని చేశాను షెఫ్. అండ్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ వాఫల్ వచ్చేసి మూంగ్ దాల్తో చేశాను. పుదీనా చట్నీ బదులు ఐ వెంట్ విత్ జెల్లీ కైండ్ ఆఫ్ థింగ్. మూలీతో పాటు మసాలాస్ యాడ్ చేసి సలాడ్ ప్రిపేర్ చేశాను. బటర్ వచ్చేసి ఇండియన్ స్పైస్తో ప్రిపేర్ చేశాను షెఫ్. ఈ డ్రాప్స్ ఏంటి? బ్లూ పీతో కర్డ్ చేశాను. సో దాన్ని సర్వ్ చేశాను. సో రాగశ్రీ, వైట్ ప్లేట్ లేకపోతే ప్లేన్ ప్లేట్లో మీరు ఇది ప్రజెంట్ చేసి ఉంటే ఈ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువగా హైలైట్ అయ్యేది. సో మీ డిష్ కలర్స్, మీ ప్లేట్ కలర్ అవన్నీ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బట్ అ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్. రాగశ్రీ, ఎస్ షెఫ్. ఎప్పుడన్నా వాఫుల్స్ అలాంటివి మనం వెళ్ళి తిన్నప్పుడు అది మన ముందు వేస్తారు. మీరు ఫస్ట్ 15-20 మినిట్స్లోనే మీరు వాఫుల్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు 75 మినిట్స్ ఉన్నా మీరు అంతా రెడీ చేసుకొని లాస్ట్ 15 మినిట్స్ మీకు గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. ఆ టైంలో 15 మినిట్స్ ఉన్నప్పుడు 5 మినిట్స్ హీట్ ఎక్కిన తర్వాత కూడా మీరు వేస్తే 6-7 మినిట్స్లో మీ వాఫుల్ రెడీ అయిపోతుంది. అంటే ఇవాళ నేను కొంచెం ఆ విషయంలో కాన్ఫిడెంట్గా లేను షెఫ్. ఎందుకంటే అది నా మెయిన్ ఎలిమెంట్. నేను అది హోల్డ్ చేసి ఒకవేళ అది నాకు అవ్వలేదు లాస్ట్ మినిట్లో, బికాస్ ద అదర్ డే నేను టైం లేదని చెప్పి ఎలిమెంట్స్ అన్నీ నా ప్లేట్లోకి తీసుకురాలేదు. సో అది కన్సిడర్ చేసుకుని ఆ హడావిడిలో నా మెయిన్ ఎలిమెంట్ని నేను మిస్ చేస్తానేమోనని ఫస్టే దాన్ని ప్రిపేర్ చేసేసాను. రామ్ లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో నాకు చెప్పు. రామ్ లడ్డులో యాక్చువల్గా జింజర్, పచ్చిమిర్చి, సాల్ట్, సోడా అండ్ కొంచెం పఫీగా ఉంటుంది, ఎయిరీగా ఉంటుంది తినేటప్పుడు. బేసిన్ చీలా తిన్నారు కదా, అలాంటి టెక్స్చర్ వస్తుంది. వాఫల్స్ టెక్స్చర్ రావట్లేదు. బట్ బ్యాటర్ ఫ్లేవర్స్ సటిల్గా ఉంది. రామ్ లడ్డు ఎలా ఫ్లేవర్స్ ఉంటాయో ఆ ఫ్లేవర్స్ని మీరు నేల్ చేశారు. అండ్ ఆ సాలెడ్ కాన్సెప్ట్ కూడా నాకు చాలా నచ్చింది. సో గుడ్ జాబ్ ఆన్ దట్. రాజశ్రీ, నువ్వు మేమిచ్చి సర్ప్రైజెస్ చూసావు. ఎస్ షెఫ్. నువ్వు కూడా నీ ఫ్లోలో అవన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్తే నీకు బెటర్. ఎస్ షెఫ్. వాటర్ తక్కువ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ కూడా పోయింది, గ్యాస్ కూడా లేదు. అవి వచ్చే టైంని మనం అడ్జస్ట్ చేసుకోవడం. అందుకే చెప్తుంటాను, సమయస్ఫూర్తి, ఆన్ ద స్పాట్, ఆన్ ద ఫీట్ యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ ద డిసిషన్స్. ఆ సమయస్ఫూర్తి మనకు ఉన్నప్పుడు దట్ విల్ మేక్ యూ అ బెటర్ మాస్టర్ షెఫ్. థ్యాంక్ యూ. టేక్ యూ. అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకొని ప్లాన్ ఇంప్రూవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలని అన్నారు. కానీ రియాలిటీ ఫేస్ చేసేటప్పుడు అది ఇంత ఛాలెంజ్ కాదు, చాలా పెద్ద ఛాలెంజ్. సింపుల్ డిష్కి కూడా చాలా కష్టం. నెక్స్ట్ హోమ్ కుక్ జస్వీన్, ప్లీజ్ బ్రింగ్ యువర్ డిష్. జస్వీన్, మీ కాన్సెప్ట్ ఏంటి, మీ డిష్ ఏంటి? సో షెఫ్, ఈరోజు నేను ఒక పంజాబీ మెజే ప్లాటర్ చేశాను అనమాట. సో ఈ ప్లాటర్లో ఫ్లేవర్స్ చాలా హోమ్లీ ఉంటాయి, కానీ తినడంలో ఎక్స్పీరియన్స్ విల్ బీ మోడర్న్గా ఉంటాయి. నేను రాజ్మాతో ఇన్స్పైర్ అయ్యి పింటో బీన్స్తో ఒక హమ్మస్ చేశాను, పిక్కిల్డ్ వెజిటేబుల్స్ చేశాను, స్పినాచ్ అండ్ ఆలూ టిక్కీ ఇచ్చాను. సో స్టఫింగ్ ఏం లేదు, సో మూలీ రోటీ ఇచ్చాను అండ్ బెంగన్ భర్తా ఇచ్చాను. క్లాసిక్
సేమ్ నా మామ్ రెసిపీ ఇంట్లో ఎలా చేస్తారో అదే. సో నేను మక్కాయి రోటీ లేకుండా క్రిస్ప్స్ ఇచ్చాను. సో మెజే ప్లాటర్ ఒక క్రిస్ప్ ఉండాలి. సడన్గా గ్యాస్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. సో నేను కూడా ఓన్లీ ఆ పింక్ పీల్ తీసి హార్డ్గా అనియన్ని కొట్టాను. సో ఒక ముక్క రా అనియన్ ఫ్లేవర్ అది హమస్ మీద పెట్టాను. సో ఇది ఒక పంజాబీ మెజే ప్లాటర్. మినిమం వాటర్, మినిమం ఎలక్ట్రిసిటీ, మినిమం గ్యాస్, కానీ అన్లిమిటెడ్ ప్లాటర్. వావ్, థ్యాంక్ యూ షెఫ్ సంజయ్. లిమిటెడ్ రిసోర్సెస్లో నేను అన్లిమిటెడ్ ఫుడ్ చేశానంటే నాకు అప్రిషియేట్ చేశారు. అది విని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జస్విన్, ప్లేట్ చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇట్ సీమ్స్ వెరీ ఇంటరాక్టివ్. ప్రెజెంటేషన్ వైజ్ కూడా ఆ మెజ్జే ప్లాటర్ ఫీలింగ్ డెఫినెట్గా చూడగానే వస్తుంది. సో వెరీ వెరీ స్మార్ట్ అండ్ కన్సెప్చువలైజేషన్. జస్విన్, నా ఒపీనియన్లో వుడెన్ ప్లాంక్ బదులు ఒక ప్లేట్లో ప్రజెంట్ చేస్తుంటే ఇంకా బాగా అన్ని ఎలిమెంట్స్ బయట కనబడను. వావ్, ఇట్స్ అ డాన్స్ ఆన్ ద ప్యాలెట్ అని చెప్పచ్చు. ఆ మకాయ్ క్రిస్ప్ ఇస్ టూ గుడ్. మీరు చేసిన రాజ్మా హమ్మస్, పింటో బీన్స్ హమ్మస్ విత్ మస్టర్డ్ ఆయిల్, అమేజింగ్. ఇట్ ఈస్ షెఫ్స్ కిస్. థ్యాంక్ యూ షెఫ్. Jaswin, modern Indian cuisine. Absolutely boomba boomba. Jaswin, what, you rocked it today, you rocked it. మన ఇండియన్ ఫ్లేవర్స్ ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఐ థింక్ దిస్ షుడ్ బి ద ఫస్ట్ వే టు గో ఇట్. जस्विन, यस शेफ. बीट मूली की रोटी और मक्के का क्रिस्प और the so-called falafel in your version, potato and spinach tikki are blending very well with the baba ganoush / बैंगन का भरता. Give the finale touch to it. The jaggery and soft gives you that mouth freshener. For this, I want to do this for you. Thank you, chef. I'm honored. Cloud9 ఎక్కడ ఉంటుంది? చాలా టాప్ మీద షెఫ్. చాలా టాప్లో ఉంటుందా? వాట్ డూ యూ థింక్? ఇక్కడ బాల్కనీలో ఉంటుంది. ప్లీజ్ గో టు ద బాల్కనీ. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. నేను ఈరోజు మేనిఫెస్ట్ చేశాను, నా డిష్ బెస్ట్ అవుతుంది. నిజంగా నా డిష్ బెస్ట్ అయింది. నేనైతే అందరినీ బై చెప్పి బాల్కనీకి ఇలా వెళ్ళిపోయాను. నెక్స్ట్ హోమ్ కుక్ అమ్జద్, ప్లీజ్ మీ డిష్ని తీసుకురండి. అమ్జద్ లాలా, ఏమనుకొని డిష్ చేశారో మాకు చెప్పండి. నా డిష్ గొంగారు మాంసం విత్ జవార్ రోటీ, ల్యామ్ చాప్స్, గోంగూర కర్రీ, దాంతోపాటు రోస్టెడ్ కోకోనట్ అండ్ రోస్టెడ్ చనా దాల్, లస్సన్ చట్నీ. ఓకే అమ్జద్, ప్లేట్ గురించి మాట్లాడితే ఒక మాస్టర్ షెఫ్ వర్ది డిష్ అంటే ప్రజెంటేషన్ ఇంకా బాగా ఉండాలి. నాకు ఈ కాంబినేషన్స్ చాలా ఇష్టం. గోంగూర జవార్కి రోటీ, మటన్ గోంగూర, అందులో మటన్ వేపుడు కానీ ఫ్రై కానీ చేసినప్పుడు నాకు అందులో వెల్లుల్లి అలాగే దంచిన కొబ్బరి వేస్తే కూడా దానికి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందులో అన్ని మన రుచులు ఉన్నాయి. దాన్ని మోడర్న్ ఇండియన్ క్విజీన్లో నువ్వు ప్రజెంటేషన్, ఐ థింక్ యూ హెవ్ డన్ ఎ గుడ్ జాబ్.
Let's get to tasting. Please, it's all yours. మీ డిష్కి వస్తే మటన్ చాప్స్ కరెక్ట్గా కుక్ అయ్యాయి, దాంతోపాటు గోంగూర మిక్చర్ చాలా బాగా వెళ్తోంది, కాంబినేషన్ చాలా బాగుంది. కానీ మీ ప్లేట్లో ఉన్న స్టార్ ఐటెం నన్ను అడిగితే ఈజ్ ది చట్నీ. Amjad garu, lamb chops koncham repeated అయిపోయింది. I want to see more out of it. More different types of cooking. So that's my expectation out of it. చాలా డెఫినెట్గా డిష్ ప్రతి ఐటమ్ టేస్టీగా ఉంది. ముందు మాకు నువ్వు వేరే ఐటమ్స్ ఏం చేయగలవో అది కూడా చూడాలని ఉంది. Sure. థ్యాంక్ యూ వెరీ మచ్. రోహిత్, నీ డిష్ తీసుకురా. రోహిత్, షెఫ్ నీ డిష్ మరి నీ కాన్సెప్ట్ ఏంటి? షెఫ్ ఇవాళ మీకోసం నేను నా చైల్డ్హుడ్ నోస్టాల్జియా ప్రజెంట్ చేసిన. ద డిష్ నేమ్ ఇస్ చైల్డ్హుడ్ నోస్టాల్జియా. అందులో థేచా చికెన్ ఉంది, దాంతోపాటు పంప్కిన్ ఇంకా ఆరెంజ్ సూఖా బాజీకి ప్యూరే, ఇంకా సైడ్కి బేసన్ క్రాకర్ ఇచ్చిన, ఇంకొక సాస్ వచ్చేసరికి కొరియాండర్ చట్నీ సాస్ నేను డిష్లో ప్రజెంట్ చేసిన. రోహిత్, ప్రెజెంటేషన్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ షెఫ్. సో లెట్స్ టేస్ట్. ఎస్ షెఫ్. Rohit, Chef, I think it's one of your best dish so far. Star and phenomenal component of the dish are pumpkin sukbhaji puree. It is so good. thank you chef. రోహిత్, మింట్ ఫ్లేవర్డ్ సాస్ నువ్వు చేసి దాన్ని పక్కన పోసావు, కానీ తింటుంటే ఆ పంకిన్ సాస్లో ఒక మ్యాజిక్, Absolutely. ఒక అద్భుతమైన అమోఘమైన రుచి నోట్లో ఇలా జుమ్ 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 అని వెళ్ళింది. బట్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. రోహిత్, షెఫ్, ప్రెజెంటేషన్ వెరీ గుడ్, ఇన్నోవేషన్ వెరీ గుడ్, టేస్ట్ ఎక్సలెంట్. నా లెక్కలో ఇవాళ నీ డిష్ కరెక్ట్గా ల్యాండ్ అయింది. థ్యాంక్ యూ సార్. రోహిత్, టేక్ యువర్ ప్లేట్ అండి. ఓవరాల్గా నేను చేసిన ప్రెజెంటేషన్ కానీ ఆ ఎలిమెంట్స్ కానీ ఆ టేస్ట్ కానీ అందరికీ చాలా బాగా నచ్చింది. లైక్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నీతు, మీ ప్లేట్ తీసుకురండి. నీతు, మీ డిష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. డిష్ పేరు వచ్చేసి చికెన్ చిక్లెట్స్ అని పెట్టాను. బేసికలీ బటర్ చికెన్ నాన్ కాంబినేషన్, దాంతోపాటు మింట్ చట్నీ, సిర్కా, ప్యాజ్ అవి యూస్ చేశాను ఇక్కడ. ఇంకా బటర్ చికెన్ దాంట్లో స్టఫ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుందని నేను మొత్తం గ్రైండ్ చేసేసాను, కొంచెం మూజ్ టెక్స్చర్ లాగా. నీతు, ప్రెజెంటేషన్కి వస్తే డెఫినెట్లీ స్కోప్ ఆఫ్ ఇంప్రూవైజేషన్ కూడా ఉంది. ఇప్పుడు సిర్కా ప్యాస్ ఇచ్చినప్పుడు ఈ సైజ్లో మీ కాంపోనెంట్ ఉంటే ఇది కొంచెం ఫ్లోరెట్స్ లాగా మీరు ప్రెజెంట్ చేయాలి. ఓకే, లెట్స్ టేస్ట్. నీతు, Yes, chef. ఒక ప్లేట్ చూసినప్పుడు నెగటివ్ స్పేసెస్ ఎంత తగ్గించగలం అన్నది అది చూసుకోండి.
షూర్ షెఫ్. నీతు, ఇట్స్ అ గ్రేట్ డిష్. థ్యాంక్ యూ షెఫ్. బటర్ చికెన్ని నువ్వు తాపాస్ స్టైల్లో చిన్నగా ప్రజెంట్ చేసావు. దాంతోపాటు మింట్ చట్నీ ఇచ్చావనగానే అది కబాబ్స్ తోటి బాగా వెళ్తుంది. బటర్ చికెన్ రోటీతోటి మనం ఎప్పుడు మింట్ చట్నీ తినము అనుకున్నాను, కానీ అది టేస్ట్ చేయగానే ఒక స్వీట్నెస్ యాడ్ చేసిన ఆ మింట్ చట్నీ. సో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్. నీతు, ఓవరాల్గా కంబైన్డ్గా తింటే ఒక శాండ్విచ్ తింటున్నట్టు ఫీలింగ్ ఉంది. కానీ శాండ్విచ్ టోస్టెడ్ అయినా, గ్రిల్డ్ అయినా, ప్లెయిన్ బ్రెడ్తో అయినా ఆ సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. అది మీ బ్రెడ్లో కొంచెం మిస్సింగ్, అది కొంచెం క్రిస్పర్ సైడ్ అయ్యింది. అదర్వైజ్ ఓవరాల్ ఎ వెరీ గుడ్ డిష్. థ్యాంక్ యూ షెఫ్. నీతు, ద డిష్ టేస్ట్ ఫ్లేవర్స్ చాలా బాగుంది. ఆ టెక్స్చర్ మీద మీరు కొంచెం ఇఫ్ యూ పే అటెన్షన్, ఎందుకంటే ఆ ఖడా మసాలా సినమన్ దాల్చిని వాడారు, అది నోటుకి ఇట్స్ కమింగ్ క్వైట్ అ బిట్. సో ఆ అమేజింగ్ బటర్ చికెన్ ఫ్లేవర్ నుంచి లాస్ట్లో ఆ సినమన్ క్రమ్స్ అలాగే ఉండిపోతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్మిన్ అయితే బాల్కనీకి వెళ్ళిపోయింది. ఇంకా ఒక్కరే బాల్కనీకి వెళ్తారు. అది నేనే వెళ్ళాలని కోరుకుంటున్నాను గట్టిగా. శ్యామ్, నీ డిష్ తీసుకురా. శ్యామ్, షెఫ్, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? డిష్ నేమ్ వచ్చేసరికి కసుంది మలై చింగ్రీ. దానికి నేను లోటస్ అండ్ టమాటో యాడ్ చేసి చట్నీ చేశాను. షెఫ్, ఒక స్ట్రీట్ షెఫ్ వాళ్ళ జర్నీలో ఇలాంటి ప్లేట్ ప్రెజెంట్ చేస్తున్నాడంటే వాట్ డూ యూ థింక్ షెఫ్? అదే కాదు షెఫ్ నిఖిత, అన్ని ఎలిమెంట్స్తో ప్లేట్ ప్రజెంట్ చేస్తున్నాడు. శ్యామ్, ఐ థింక్ రియల్లీ గుడ్ ప్రెజెంటేషన్. వాట్ అ జర్నీ శ్యామ్. చాలా ఇంప్రెసివ్గా ఉంది మీ ప్లేట్. చాలా చక్కగా చూడ్డానికి ఇట్స్ వెరీ యాపిటైజింగ్. సో ప్రెజెంటేషన్ వైజ్ వెరీ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ప్రజెంటేషన్ పరంగా షెఫ్స్ అందరికీ నా డిష్ చాలా బాగా నచ్చింది. కానీ టేస్టింగ్ టైం వచ్చేసరికి నాలో చిన్న భయం అవుతుంది. నా లోటస్ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, అది ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తుందా అనేసి. శ్యామ్, టేస్ట్ చేయొచ్చా? సార్, శ్యామ్, నాకు నచ్చింది ఏంటంటే ప్రాన్ కుకింగ్. కట్ చేయగానే ప్రాన్ అంత నీట్గా కట్ అవుతోంది, ఎక్కడ ఓవర్ కుక్ అవ్వలేదు. ఒక సీ ఫుడ్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది నీకు తెలుస్తుంది. ఆ చట్నీలకు వస్తే నాకు ఆ టమాటోతో లోటస్ సీడ్తో చేసిన చట్నీ చాలా బాగుంది. నాకు అనిపించింది ఒకే ఒక ఇది ఏంటంటే అది స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంది. శ్యామ్, షెఫ్, ప్రాన్ చాలా టేస్టీగా ఉంది. డిష్ ఓవరాల్ వెరీ వెరీ టేస్టీ డిష్ శ్యామ్. వెరీ వెరీ గుడ్ జాబ్. శ్యామ్, నువ్వు యు ఆర్ మేకింగ్ థింగ్స్ హ్యాపన్ మాస్టర్ షెఫ్ కిచెన్లో. రియల్లీ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. రిజల్ట్స్లో చెప్తాం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. రవి, నువ్వు చేసిన డిష్ తీసుకొని రా. రవి, ఎస్ షెఫ్. ఈరోజు మా కోసం ఏం చేసావు? ఇవాళ షెఫ్ క్లౌడీ పాపడీ చాట్ ఇచ్చాను. మీరు చేసిన ఈ క్లౌడీ పాపడీ చాట్ ప్రెజెంటేషన్ వైజ్ ఇట్ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ ఐ థింక్ ఇస్ అన్నెసెసరీ. ఈ లీవ్స్ని ఎప్పుడు తినలేము.
Yes. వీ కాంట్ ఈట్ ఇట్. అండ్ అన్నిట్లో దీస్ కంపోనెంట్స్ ఒక మైక్రో గ్రీన్ వేస్తే లేకపోతే ఒక ఎడిబుల్ ఫ్లవర్ వేస్తే డిష్ బాగుంటుంది అని పర్సెప్షన్ కాదు. సో ఎలిమెంట్స్ వస్తే యూ హ్యావ్ 1 పాపడి అండ్ సాల్టెడ్ కర్డ్, ఓకే, క్యారమల్ క్లౌడ్, దాని తర్వాత షెఫ్ మింట్, జింజర్ అండ్ ఆలూ టిక్కీకి స్టఫ్ చేశాను. వెజెస్ రా మ్యాంగో, టొమాటో, చిల్లీ, కొరియండర్ అండ్ పోమోగ్రనేట్ పెట్టాను చాట్ కాన్సెప్ట్కే మైండ్లో పెట్టుకొని. ఇంకా ఒక డస్ట్ వండాను క్యూమిన్ అండ్ సాల్ట్ది, అది కొద్దిగా స్ప్రింకిల్ చేశాను. ఓకే, లెట్స్ టేస్ట్. ఇవాళ ప్రజెంటేషన్ మాట్లాడితే ఇదే నువ్వు ఒక వైట్ ప్లేట్లో ఇలా నించోపెట్టి నీ చాట్ని ప్రజెంట్ చేస్తుంటే చాలా అందంగా ఉంది. ఇవాళ నా ఐడియా వర్క్ చేయలేదు. నేను అనుకున్న సైఫన్ గన్ నుంచి ఫ్రాత్ వస్తుంది, కానీ రాలేదు. క్లౌడ్ షేప్ ఇస్తాను అనుకున్నాను, అది అవ్వలేదు. దానివల్ల అనిపిస్తుంది ఆ సైఫన్ గన్ యూజ్ చేయకపోతే ఈ రోజున ఆ ఐడియా ఫ్లాప్ అవ్వేది కాదు. రవి, ఎస్, నీ డిష్లో నాకు ఇన్నోవేషన్ ఆస్పెక్ట్ చాలా నచ్చింది. సో మీరు ఈ ఇన్నోవేటివ్ వేలో ప్రజెంట్ చేసినప్పుడు ఆ ఎసెన్స్ ఆఫ్ ది చాట్ కొంచెం మిస్సింగ్గా ఉంది అని అనిపిస్తుంది. గుడ్ అటెంప్ట్. థ్యాంక్స్. యోగర్ట్ ఫోమ్ చాలా బాగుంది, చాలా లైట్గా ఉంది. ఐ రియలీ లైక్ దట్ ఎలిమెంట్. వర్క్ ఆన్ థింగ్స్ దట్ వీ కీప్ టెలింగ్. డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ రవి, ఆల్ ది బెస్ట్. ఈరోజు టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్ పారామీటర్స్లో నేను ఫెయిల్ అయ్యాను. నా డిష్ ఫెయిల్ అయింది. నాకు ఖచ్చితంగా తెలుసు ఆ బాల్కనీ నేను వెళ్ళను. షెఫ్స్, మనం అందర్ డిష్ టేస్ట్ చేసేసాం. ఇట్స్ టైమ్ ఫర్ రిజల్ట్స్. హోమ్ కుక్స్, మీ అందరికీ ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ మొదలెట్టాలి ఫుడ్ ఇండస్ట్రీలో అని. అది స్టార్ట్ చేసిన తర్వాత ఇలాగే ఉంటుంది, ఒక కంప్లీట్ రోలర్ కోస్టర్ రైడ్. రోజు ఏ ఛాలెంజెస్ వస్తుందో, ఏ ఆబ్స్టికల్ వస్తుందో మేము చెప్పలేము. ఒకరోజు గ్యాస్ ఉండదు, ఒకరోజు ఎలక్ట్రిసిటీ ఉండదు, ఒకరోజు ఇంగ్రీడియంట్స్ టైంకి రాదు. సో అన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అదే ఈ రోజు మీరు చేసిన గ్యాస్, ఎలక్ట్రిసిటీ అండ్ లిమిటెడ్ వాటర్ ఛాలెంజ్. ఈరోజు ద హోమ్ కుక్ హూ గోస్ టు ద బాల్కనీ ఈస్ షెఫ్ చలపతిరావు. రోహిత్, రోహిత్ అనగానే నా మైండ్ అసలు ఒక్క లెవెల్లో ఎక్సైట్ అయిపోయింది. అసలు నా ఎక్సైట్మెంట్ నేను చెప్పుకోలేను, అసలు అంతగానం ఎక్సైట్ అయిపోయినా. హోమ్ కుక్స్, మీరందరూ మళ్ళీ రేపు ఇచ్చే ఛాలెంజ్లో గివ్ యువర్ బెస్ట్ టు బీ ఇన్ ద మాస్టర్ షెఫ్ కిచెన్. సో ఆల్ ది బెస్ట్ హోమ్ కుక్స్. మీరు చూసారు కదా ఈరోజు ఛాలెంజ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్లా ఉండే. అందుకే చెప్తాము, అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు, ఎక్స్క్లూసివ్లీ ఆన్ సోనీ లివ్.